ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం మిమ్మల్ని, మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకున్న కష్టాలను, మీ బాధలను తొలగించే మంత్రం. చాలామంది తమ జీవితంలోని కష్టాలను తొలగించుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తారు. అయినా ఎలాంటి ఫలితం ఉండదు. తమ బాధలను, కష్టాలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. తన పరిస్థితిని మార్చేసే శక్తి కేవలం మంత్రంకు మాత్రమే ఉంటుంది. కానీ ఎలా చేయాలి, ఏ మంత్రంను పాటించాలో తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రంను ఇలా ఈ విధంగా పాటిస్తే ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకున్న బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇంతకు ఆ మంత్రం ఏంటి, అసలు ఎలా వాడాలి, ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కష్టాలను దూరం చేసే మంత్రం అంత సులువైన మార్గం కాదు. దానిని పాటించడం చాలా కష్టం. మీ కష్టాలను తొలగించే మంత్రాలు మీకు చాలామంది చెబుతూ ఉంటారు. ఎంతో కష్టమైన మంత్రాలను పఠించిన బాబాలకు, స్వామీజీలకు మీరు ఎంత డబ్బు చెల్లించినా ఎలాంటి ఫలితం ఉండదు. చాలామందికి కొందరి జీవితాల్లో ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇక వీటితో విసిగిపోయిన వారు ఇలాంటి వాటితో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలుసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం గురించి తెలుసుకుంటే మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఐశ్వర్యవంతులు అవుతారు. ఎన్నో కష్టాలతో బాధపడేవారు వీటి నుండి బయటపడాలంటే, అలాగే ఎందరో మాటలు విని ఎన్నో ప్రయత్నాలు చేసిన వారి జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. కష్టాలను దూరం చేసే మంత్రం అంత సులభంగా ఏమీ దొరకదు. దానికోసం మీరు చాలా కష్టపడాలి. అది మీరు చేయగలరా? ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం చాలా కఠినమైనది. దానిని మీరు పూర్తి చేయగలరా? దానిని పూర్తి చేస్తేనే మీ జీవితం మారుతుంది. ఇది ఎంతో కష్టమైన మంత్రం అని మర్చిపోకండి. మీరు గుడి లేదా ఆఫీస్ నుంచి ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మీరు మనసులో ఈ మంత్రంను చెప్పండి. మనసులో నేను ఆనందంగా ఉన్నాను అని పదే పదే చెప్పుకుంటూ వెళ్ళండి. కానీ మీకు మధ్యలో కోతి గుర్తుకు రాకూడదు. అలాగే ఈ మంత్రం బయటకు చెప్పకుండా మీ మనసులో అనుకుంటూ వెళ్తూ ఉండండి. కానీ ఇలా చేస్తే ఏమి జరుగుతుంది అనే సందేహం చాలామందికి వస్తుంది. కానీ ఎందరో చెప్పిన మంత్రాలను పాటించారు. ఈ మంత్రాన్ని ఇలా చెప్పి చూడండి. ఇలా చెప్పినప్పుడు కోతి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే మనం ఏదైతే వద్దు అని అనుకుంటామో దానిని చేస్తాము. మన మైండ్ దాని గురించి ఆలోచిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మన మనసును, మైండ్ని కంట్రోల్ చేయడం అంత సులభమైనది కాదు. మీరు ఈ మంత్రాన్ని చెప్పే ముందు కూడా మీకు ఎన్నో కోతులు కనబడతాయి. కానీ అప్పుడు మీ దృష్టిలో కోతులు ఉండవు. ఎందుకంటే మీ మనసులో కేవలం కష్టాలు మాత్రమే ఉన్నాయి. అందుకే వాటిని పట్టించుకోరు. మనం ఏ విషయం గురించైనా దూరంగా పారిపోవాలి అని చూస్తామో అది మన మైండ్లో బలంగా నాటుకుపోతుంది. కాబట్టి దానిని మనం ఎంత మర్చిపోవాలి, వదులుకోవాలి అనుకున్న దానిని వదిలిపెట్టరు. మనం పైపైన ఆనందంగా ఉండాలనుకున్న మనసులో లోపల నాటుకుపోయిన విషయం మాత్రం గుర్తుకొస్తుంది. అందుకని మీరు ఎంత ఆనందంగా ఉండాలనుకున్నా నిజానికి అంత సంతోషంగా ఉండలేము. మన లోపల ఉన్న బాధను ఎప్పటి వరకు బయటకు తీయమో అప్పటి వరకు మనం ఆనందంగా ఉండము. మరి
ఇప్పుడు నేను చెప్పిన మంత్రం మనసులోకి వెళ్ళాలి అంటే ఏమి చేయాలి అంటే, అప్పుడు మీరు ఈ కష్టాల నుండి పారిపోవడానికి ప్రయత్నం చేయకు. వాటిని తట్టుకొని నిలబడు. వాటిని ఎదుర్కొని పరిష్కరించు. నీవు ఎప్పటి వరకు అయితే కష్టాల నుండి తప్పించుకోవాలి అని అనుకుంటావో అప్పటి వరకు నీ బాధ తొలగిపోదు. అందుకే కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని వాటి గురించి ఆలోచించడం మానేస్తే వాటంతట అవే మీ నుండి తొలగిపోతాయి. మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో అదే తిరిగి మన జీవితంలోకి వస్తుంది.